లేనిది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నది ఇక్కడ నాకు కనిపించింది. పిల్లలు ధారాళంగా మాట్లాడగలరు. మరి 1వ తరగతి పిల్లలు కూడా చాలా అనర్గళంగా ఇంగ్లీష్లోను తెలుగులోను చాలా చక్కగా వారి యొక్క ప్రదర్శన ఇవ్వడం. అదేవిధంగా పిల్లలు ఉన్నటువంటిది 31 మంది అయినా 31 మంది విద్యార్థులు చక్కగా వారు అన్ని రకాలైనటువంటి అంశాల్లో మాట్లాడడం, మరి దేశ సంస్కృతిని కూడా పిల్లలకి తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో వీరగాథలు పిల్లలకి వాళ్ళకి నేర్పించి మీ ముందు ప్రదర్శించడం. అంటే ఇవంతా చేయడం వల్ల ఒక పాఠశాలలో ఏం జరుగుతుంది, ప్రభుత్వ పాఠశాలలో ఏ అంశాలు ఉంటాయనేటువంటిది మీ అందరికీ పరిచయం చేసేటువంటి అంశం. మరి ఈరోజు చాలా చక్కగా ఈరోజు మనకి ఈ వార్షికోత్సవంలో తల్లిదండ్రులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మరి పిల్లల యొక్క స్థాయి సామర్థ్యాలు అనేటువంటి మీకు తెలియపరుస్తూ మరి చక్కగా ఈ వార్షికోత్సవాన్ని నిర్వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కావచ్చు, సహోపాధ్యాయులు కావచ్చు, అదేవిధంగా ఎస్ఎంసి సభ్యులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ వార్షికోత్సవానికి సంబంధించి మరి గ్రామంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల యొక్క సమిష్టి సహకారంతో ఈ పాఠశాల అభివృద్ధి కోసం మీరు చక్కగా పనిచేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ పాఠశాలలో జరిగేటువంటి ఏ కార్యక్రమమైనా, అది విద్యా సంబంధమైన కార్యక్రమమైనా కానీ మరి ఏ ఇతర కార్యక్రమమైనా కానీ తప్పకుండా విద్యాశాఖ పక్షాన మేము హాజరై ఈ యొక్క పాఠశాల యొక్క అభ్యున్నత కోసం పాటుపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి మేము చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఒక చిన్న ఇబ్బంది మరి హెడ్ మాస్టర్ గారి నుంచి చెప్పడం జరిగింది. ఈ పాఠశాల అన్ని రకాలైనటువంటి హంగులు ఉన్నప్పటికీ కూడా ప్రహరీ కూడా లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున మరి ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్ఎంసి కమిటీ సభ్యుల ద్వారా ఒక రిప్రజెంటేషన్ అనేటువంటిది గౌరవ డిఈఓ గారికి కనుక పంపిస్తున్నట్లయితే దాన్ని వీలైనంత త్వరగా శాంక్షన్ చేయించేటువంటి ప్రయత్నం గౌరవ ప్రజాప్రతినిధుల ద్వారా మరి మీ గ్రామస్తుల ద్వారా తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇదే రకమైనటువంటి స్ఫూర్తిని రాబోయే రోజుల్లో మరి మీరు కనపరుస్తూ ఈ యొక్క పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ ఎక్కువ మంది విద్యార్థులతో మళ్ళీ కడకల్లాడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మరి ఇద్దరు ఉపాధ్యాయుల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఇంకా వీళ్ళకి అక్కడక్కడ ఒక చిన్న ఆశ ఉంది. ఇంకా మనం చదువుకునే రోజులు మనం అందరం కూడా చదువుకునేది ప్రభుత్వ పాఠశాలలోనే. ఈరోజు మనం అందరం ఒక స్థాయిలో ఉన్నామనంటే మనల్ని అక్కడ నిలిపింది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలే. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వ పాఠశాలలు అంటే మనకే నమ్మకం లేదు, మనకే చిన్న చూపు. కానీ అలాంటి భావాలన్నిటిని తుడిపేసి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వెన్నవాడ పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా మీ అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్న. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు సార్. తదుపరి గ్రామంలో నుంచి ఎవరైనా పూర్వ విద్యార్థులు కానీ దాతలు కానీ, చాలామంది దాతల సహకారంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే ఒక ఇద్దరు మీరు సభను ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుచున్నాం. ఎవరైనా మన గ్రామంలో వెన్నవాడ గ్రామంలో పూర్వ విద్యార్థులు కానీ దాతలు కానీ ఎవరైనా ఒక ఇద్దరు ముందుకొచ్చి సభను ఉద్దేశించి మీరు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. తర్వాత మిగతా మన గౌరవ అతిథులు మరియు విశిష్ట అతిథులు మాట్లాడతారు. రండి సార్. వెల్కమ్ సార్. నేడు మన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల